జూలై 30 కేరళను అతలాకుతలం చేసేస్తే సరిగ్గా నెల రోజుల్లోనే అంటే ఆగస్టు 30, 31 తెలుగు రాష్ట్రాలను ముంచేశాడు వరుణుడు. ఇప్పటికీ ఎన్నిసార్లు వాయుగుండాలు రాలేదు. అయినా ఈ వాయుగుండం సృష్టించినంత విలయం బహుశా గడిచిన కొన్నేళ్లలో ఎప్పుడూ జరగలేదేమో. సరిగ్గా నెల రోజుల క్రితం జూలై 30 కేరళలో వైనాడ్లో ఆకాశం బద్దలైంది. కొండలు కూలిపోయాయి. ఊళ్ళు నామరూపాలు లేకుండా పోయాయి. 392 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ ఏ రోజుకు ఆ రోజు కేరళ వరదలు సృష్టించిన విధ్వంసం తాలూకా చేదు జ్ఞాపకాలు ఏదో ఒక రూపంలో స్థానికుల్ని వెంటాడుతూనే ఉన్నాయి. నిలువ నీడ లేకుండా మిగిలిపోయిన కుటుంబాలు ఇప్పట్లో తేరుకునేలా కనిపించడం లేదు. యావత్ దేశం కేరళను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. అయినా వర్షాకాలం వర్షాలు కాక ఎండలు కాస్తాయా అన్నవాళ్లు లేకపోలేదు. కానీ ఈ వర్షాకాలం వర్షాలు వర్షాల్లా కురిస్తే మనం ఇంతగనం మాట్లాడుకోవాల్సిన పనిలేదు. మహారాష్ట్రను ముంచేసింది. ముంబై మహానగరం కూడా వర్షాలకు అల్లాడిపోక తప్పలేదు. ఆపై గుజరాత్ను గజగజలాడించాయి. ఇప్పటికే 3 పదులకు పైగా ప్రాణాలు పోయాయి. సుమారు 20,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఈ ఏడాది నైరుతి ముందే వచ్చినా వర్షాలు ఆలస్యమయ్యాయి. జూలై 3, 4 వారాల వరకు పెద్దగా వర్షాల జాడలేదు. ఎగువన కర్ణాటక, మహారాష్ట్రాలలో కురిసిన వర్షాల ధాటికి క్రమంగా ప్రాజెక్టులు నిండటం మొదలైంది. ఆపై తెలుగు రాష్ట్రాల్లోనూ వరుణుడు కరుణించడంతో 4-5 రోజుల క్రితం వరకు అన్ని ప్రాజెక్టులు కళకళలాడుతూ కనిపించాయి. ఆగస్టు కూడా ముగిసి సెప్టెంబర్ వస్తూ ఉండడంతో ఈ ఏడాదికిక వర్షాలు సరిపోతాయనుకున్నారంతా. బట్ జూలై 30 కేరళను అతలాకుతలం చేసేస్తే సరిగ్గా నెల రోజుల్లో అంటే ఆగస్టు 30, 31 తెలుగు రాష్ట్రాలను ముంచేశాడు వరుణుడు. ఇప్పటికీ ఎన్నిసార్లు వాయుగుండాలు రాలేదు. అయినా ఈ వాయుగుండం సృష్టించినంత విలయం బహుశా గడిచిన కొన్నేళ్లలో ఎప్పుడూ జరగలేదేమో. ఎక్కడో ఉత్తరాంధ్రలో కళింగపట్నం దగ్గర తీరం దాటిన వాయుగుండం కృష్ణా, గుంటూరు, ఖమ్మం, నల్గొండ జిల్లాలలో ఇంత బీభత్సం సృష్టిస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. నిజానికి వాయుగుండం తీరం దాటిన శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం ప్రాంతంలో మామూలు వర్షమే పడింది. పెద్దగా ఈదురుగాలులు కూడా లేవు. దీంతో అక్కడ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ అంతంత మాత్రం ప్రభావం ఉంటుందనుకున్న కృష్ణా, గుంటూరు, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోనూ ఇటు తెలంగాణలోనూ కొన్ని జిల్లాల్లో మాత్రం రికార్డు స్థాయి వర్షాలు నమోదయ్యాయి. సరిగ్గా నెల క్రితం వాయనాడ్, ఇప్పుడు విజయవాడ, కాకతాళీయమో మరేమో కానీ దాదాపు 2 చోట్ల వర్షం బీభత్సం సృష్టించిన తేదీలు కాస్త అటూ ఇటుగా ఒకటే. 2 నగరాల పేర్లు వా అక్షరంతోనే మొదలవుతున్నాయి. ఈ కారణాలన్నీ మనం చెప్పుకోవడానికి, సోషల్ మీడియాలో, వాట్సాప్ యూనివర్సిటీలో షేర్ చేసుకోవడానికి బాగానే ఉంటాయి. కానీ వాస్తవానికొస్తే విజయవాడ చరిత్రలో గడిచిన 30 ఏళ్లలో ఎన్నడూ కురవనంత వర్షం కురిసింది. నగరమంతా నీట మునిగింది. సుమారు 3 లక్షల మంది బాధితులుగా మిగిలారు. సెప్టెంబర్ 2 మధ్యాహ్నం వరకు అందిన లెక్కల ప్రకారం విజయవాడ వరదలు, భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడిన ఘటనల్లో 12 మంది ప్రాణాలు కోల్పోగా ఆస్తి నష్టం గురించి ప్రస్తుతానికి అంచనా వేసే పరిస్థితి లేదు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వాయుగుండం తీరం దాటిన ప్రాంతాల్లోనే దాని ప్రభావం ఉంటే ఈ స్థాయిలో ఆస్తి నష్టం సంభవించి ఉండేది కాదు. ఎందుకంటే తీరం దాటిన ప్రాంతాల్లో విజయవాడ నగరం, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేంత జనసంద్రత ఉండదు. ఇళ్ళు, భవనాలు కూడా ఉండవు. పైగా ఈ ప్రాంతాల్లో ఉన్నవన్నీ గ్రామాలే. కానీ వాస్తవం వేరుగా ఉంది. విజయవాడ, గుంటూరు, ఖమ్మం, నల్గొండ ఈ ప్రాంతాల్లోనే కాదు, తెలంగాణలోని చాలా జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. కామారెడ్డిలో 25.4 సెంటీమీటర్లు, నిజామాబాద్ జిల్లా తుంపల్లిలో 22.1 సెంటీమీటర్లు, గాంధారిలో 18.5 సెంటీమీటర్లు ఇలా భారీ స్థాయిలోనే వర్షాలు పడ్డాయి. కానీ 2 రాష్ట్రాల్లోని ఆ 4 జిల్లాల్లో ఉన్న ప్రభావం తెలంగాణలోని మిగతా జిల్లాల్లో లేదు. అందుకు కారణాలను చూస్తే అటు ఏపీలోని విజయవాడ, గుంటూరు, ఇటు తెలంగాణలో ఖమ్మం, నల్గొండ ఆ 4 జిల్లాలు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న జిల్లాలు. అలాగే హైదరాబాద్ మహానగరాన్ని
ఏపీతో కలిపే జిల్లాలు. దీంతో ఆ 4 జిల్లాల్లో కురిసిన వర్షాలు, అక్కడ సంభవించిన వరదల వల్ల ప్రభావితమైన ప్రజల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఖమ్మం, నల్గొండలో కురిసిన వర్షాల ధాటికి విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారులు నీట మునిగాయి. దీంతో రాకపోకలకు బ్రేక్ పడింది. కేవలం విజయవాడ, హైదరాబాద్ రోజుకి సుమారు 24,000 వాహనాలు తిరుగుతాయి. దీంతో గడిచిన 24 గంటలుగా అక్కడ రాకపోకలు స్తంభించడంతో 2 రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు రైల్వే లైన్‌లో కూడా దెబ్బతినడంతో విజయవాడ మీదుగా నడిచే 130 రైళ్లను రద్దు చేశారు. విజయవాడ, హైదరాబాద్‌ల మధ్య కేసంద్రం వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో చాలా రైళ్లపై ప్రభావం పడింది.